మొన్న పోయిన నెలలో ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా వాలంటీర్లు చేసే పని ప్రభుత్వం చేయలేదా? అధికారులు చేయలేరా? ఉద్యోగస్తులు చేయలేరా? చేయవచ్చు. చేయటానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా చేయకుండా వాళ్ళు పెన్షన్ వాళ్ళని మొత్తాన్ని కూడా రోడ్ల మీదకి రప్పించడం ద్వారా 33 మంది చనిపోయారు. 33 మంది ప్రాణాలు పలిగొన్న తర్వాత మేము స్పందించాం, చెప్పాం ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ఎన్నికల కమిషన్ గౌరవించాలి, ఎన్నికల కమిషన్ కూడా సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము ఎన్నికల కమిషన్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చాం. జగన్మోహన్ రెడ్డికి శవాలు కావాలి రాజకీయం చేయాలంటే. ఒకనాడు వాళ్ళ నాన్నదైనా, ఆ తర్వాత వాళ్ళ బాబాయ్దైనా, ఇప్పుడు ఎవరో ఒక శవాలు కావాలంటే అందుబాటులో ఎవరు లేకుండా పోయారు. చెల్లెళ్ళు దూరంగా పారిపోయి తిరుగుతూ ఉన్నారు. తల్లి అయితే దేశాలే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎవరు శవాలంటే ఇప్పుడు చివరికి ఈ దళితులు, పేదవాళ్ళు, పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ శవాలతో రాజకీయం చేయడం కోసం మొన్న 33 మందిని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ వద్దన్నాడు, అందుకని వీళ్ళందరూ చచ్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ వద్దన్నారు, అందుకని మంచాల మీద వస్తా ఉన్నారని చెప్పేసి నల్ల బ్యాడ్జీలు తెచ్చి వాళ్ళు సంతోషంగా మంచాల మీద తెచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మే 1వ తారీఖున ఇచ్చేటువంటి పెన్షన్లు ఇళ్ళకి ఇవ్వమంటే సిఎస్ రెడ్డి గారు, జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి శవాలు అందించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం, పంపడానికి సిద్ధపడతా ఉన్నారండి. మేము మళ్ళీ ఈ డిబేట్ ద్వారా కోరుతా ఉన్నాం, అందరికీ కూడా ఇళ్ళకే తీసుకెళ్ళివ్వాలి. ముఖ్యంగా ఈ సిఎస్ ని ఆయన బదిలీ చేయాలి, లేకపోతే అతని మీద చర్యలు తీసుకోవాలి. డీజీపీ, సిఎస్ ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కుట్రల్లో శవ రాజకీయాల్లో భాగస్వాములు అవుతా ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద మేము చాలా సీరియస్ గా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఉమ్మడి కూటమి శ్రేణులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఏ ఒక్క ప్రాణం కూడా పోవటానికి, వృద్ధులది, వితంతువులది, ముసలి వాళ్ళది, అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళది ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడవలసినటువంటి బాధ్యత మా పరంగా మేము తీసుకుంటాం, అధికారుల పరంగా కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం.